మహాభారతంలో అర్జున్ ఉన్నాడుగా, ఆ అర్జున్ ఎవరు, తిన్నాడు ఎవరు, కన్నప్ప ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆ రుద్రుడి ఎంట్రీ కావాలి. ఆ రుద్రుడి ఎంట్రీ ద్వారా ఇవన్నీ తెలుస్తాయి. బ్లాక్ బస్టర్ మూవీ 4+ ఇస్తా. ఏ ట్రోలర్స్ అయినా మీకు దమ్ముంటే, ఇక బూతులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు భక్తుడి సినిమా కాబట్టి డబల్ వస్తాయి మేడం. వాళ్ళు ఎంత పెట్టారో తెలియదు కానీ డబల్ అయితే కనెక్షన్ వస్తాయి. అందరి కళ్ళు మూసుకోపోతాయి. ఈ సినిమా చూసేసి వాళ్ళు కళ్ళు తెరుస్తారు. కళ్ళల్లో పచ్చకామెరలు వచ్చినోడికి లోకం అంతా పచ్చగా కనబడుతూ ఉంటారు కదా, వాళ్ళ కళ్ళు తెరుచుకుంటే బెస్ట్. వాళ్ళు పెట్టిన దానికి డబ్బులు ఖచ్చితంగా వచ్చేస్తాయి. వండర్ఫుల్ మూవీ. బూత్ లేదు, వైలెన్స్ లేదు, వల్గారిటీ లేదు. చాలా బాగుంది. చాలా బాగుంది మేడం. చిన్న పాపకు అందరికన్నా చిన్న పాప ఉంది. ఆ పాప డైలాగ్ కూడా పెట్టారు. లేదు, ఆ చిన్న పాప చాలా ఒక డైలాగ్ పెట్టారు. చాలా అంటే తిన్నడు గురించి చెప్పమని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే కొడుకున్నాడు, కొడుకు డైలాగులు అయితే చాలా బాగా అనిపించేస్తాయి. మా మంచు మనోజ్ని తిన్నడుగా, చిన్నప్పటి తిన్నడుగా చూపిస్తారు. అతను మాట్లాడే లాంగ్వేజ్ కూడా చాలా అంటే చిన్నపిల్లలు కదా, కొంచెం తెలుగు వచ్చి రానట్టుగా మాట్లాడతారు. చాలా బాగా అనిపించేస్తాయి. అలాగే ఇద్దరు పెద్ద కూతురు ఉన్నారు, వాళ్ళని చూపించారు. వండర్ఫుల్ మూవీ, వండర్ఫుల్ అనిపిస్తుంది మేడం. రెండు బాగా అనిపించేస్తాయి. ఫస్ట్ హాఫ్ లో వీళ్ళ గురించి చెప్తా ఉంటారు. తిన్నడు రాయి 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 అని చెప్పేసి, రాయిని అసలు నాకు నచ్చదు, రాయిని మొక్కటం ఏంటి, రాయి జనాల్ని కాపాడటం ఏంటి, ఇవన్నీ అంటే మనకు తిన్నడి మీద కోపం మనకి తెప్పిస్తూ ఉంటాయి. ఆ కోపాన్ని ఎండింగ్ లో సెకండ్ హాఫ్ లో తగ్గించేస్తాయి మేడం. రివీల్ అంటే ప్రేమగా మారిపోతుంది. ఆ రాయి మీదనే రాయి అని రాయితో కొట్టిన వాడిని ఆ రాయినే మొక్కేలా చేసే సన్నివేశాలు వస్తాయన్నమాట. రాయినే మొక్కేలా చేయడానికి అందరికన్నా పెద్దవాడు ఉన్నాడుగా, ఆర్ఆర్ కూడా బుల్లెట్ రుద్రుడి ఎంట్రీ వస్తుంది. ఆ బాబా ప్రభాస్ ఎంట్రీ రచ్చ. ఖచ్చితంగా ప్రభాసు లేకపోతే అర్జునుడు ఎవరు, కన్నప్ప ఎవరు, తిన్నడు ఎవరు ప్రపంచానికి తెలియదు. ఈ సినిమాలో తెలియజేశారు. సూపర్ గా ఉండేది. ఏదన్నా అంటే అన్న పక్కనే 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఎవరు, శివబాలాజీ అండ్ ఇంకా బిగ్ బాస్ ఫస్ట్ విన్నర్ ఉన్నారు కదా, కౌశల్. వాళ్ళిద్దరిలో ఎవరిదో ఒకరు అలా పెడుతుంటే బాగుండేది. చాలా బాగా అనిపించింది. కాకపోతే ఆ క్యారెక్టర్ చాలా చిన్నగా ఉండటం వల్ల పెట్టలేదేమో. ఏదో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేస్తే అసలు మొత్తం ఫ్యామిలీ అంతా నిండుగా కనపడేది. అయినా సరే ఇప్పుడు ఈ ఫ్యామిలీని ట్రోల్ చేసే మగాడు లేడు. వాళ్ళకు ఇప్పటికీ ట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళ కళ్ళు మూసుకపోయినట్టే. మీ కళ్ళు మీరు తెలుసుకోవాలంటే తిన్నప్ప సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. ఆపడానికి లేదు, 1000 కోట్లు పక్క. లేట్ వచ్చి సినిమా. నెక్స్ట్ వచ్చే సినిమా దయాలకి ఈ బంధానికి శివుడికి కాంబినేషన్ సూపర్ హిట్. సెకండ్ హాఫ్ ప్రభాస్ గారు వచ్చినప్పటి నుంచి బాగుంది. ఆ లాస్ట్ 20 minutes మాత్రం మంచి విషయం. యాక్టింగ్ కావచ్చు, బీజిఎం కావచ్చు, చాలా బాగా అనిపించింది. ఓన్లీ ప్రభాస్ గారు ఒక్కడే నడిపించాడు సినిమాని. ప్రభాస్ వచ్చినప్పటి నుంచి సినిమా కూడా ఎత్తుకుంటుంది. ఆయన 20 నిమిషాలు ఆ కన్నిచ్చే సీన్ 20 నిమిషాలు ఉంటుంది. ఆ సీన్ చాలా బాగుంది. బీజిఎం మాత్రం నిజంగా చేత కొట్టాడు అనమాట. బీజిఎం ఇంకా ఈ సినిమాకి ఆయన తప్ప ఇంకెవరైనా సినిమా పోదునేమో అన్న విధంగా ఉంది. బీజిఎంకి ఇచ్చే 100 కోట్లు. సాంగ్స్ కానీ బీజిఎం కానీ చాలా బాగుంది. వాళ్ళు ఎన్ని ఎఫెక్ట్స్ పెట్టారు. రివ్యూ వరకు చూసుకుంటే నేను ప్రభాస్ గారు లుక్స్కి ఆయన 20 minutesకి 4.5 ఇచ్చేస్తాను. అదే మంచి యాక్టింగ్ 1 ఇస్తాను అంతే. థ్యాంక్ యూ. విష్ణుని డిఫైన్ చేసింది రుద్ర అన్న, కన్నప్పని డిఫైన్ చేసింది రుద్ర. చాలా బాగుంది మేడం. 4 ఇవ్వచ్చు. 200 కోట్ల బడ్జెట్ కి ఇది నిజంగా సరిపోతుందా? అంటే బడ్జెట్ ఓకే అంటారా? బడ్జెట్ అయితే ఈజీగా తీసుకురావచ్చు మేడం సినిమాకి. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది ఈ మూవీ? అది మినిమం 500 వేసుకోవచ్చు. మినిమం 300-400 crores. 400 crores. ప్రభాస్ అండి సాటిస్ఫై అవుతారా ఆ రోల్ చూసి? ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. మేము అందరం ప్రభాస్ రోల్ కోసం వెయిట్ చేస్తాం. అవును మేడం. అవును మేడం. అసలు కన్నప్పకి భక్తి అంటే ఏంటో తెలియదు కదా మేడం. సో అలాంటప్పుడు భక్తి అంటే ఏంటో తెలియలేనప్పుడు అడవి మనుషుల్లాగా ప్రవర్తించే తెగలు కాబట్టి అలాగే చూపించాల్సి వచ్చింది సినిమాలో. సో క్లైమాక్స్ చాలా బాగుంది మేడం, పీక్స్లో ఉంది. కృష్ణ సాంగ్స్ చాలా బాగున్నాయి మేడం. సాంగ్స్ చాలా బాగున్నాయి. పాటలు అవి చాలా బాగా రాశారు. ఉంటే బెటర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కొలాబరేట్ అయ్యారు కాబట్టి సినిమాలో మంచు మనోజ్ గారు కూడా
వచ్చి సినిమాలో యాక్ట్ చేసి ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. 5 మినిట్స్ కూడా ఎక్కువసేపు ఏమి ఉంచలేదు. 5 మినిట్స్లో మొత్తం క్లోజ్ చేస్తారు అంతే. 4 షాట్లు 4 ప్లేస్లలో 4 ఆయనే పెట్టేశారు, ఒకే సీన్లో తీస్తారు అంతే. మీకు ఇక్కడ నచ్చని పాయింట్ ఏంటి మ్యామ్? నాకు పార్వతి గారి గెటప్ నచ్చలేదండి, అమ్మవారి గెటప్ అస్సలు నచ్చలేదు. కాజల్ గారిని ఏంటంటే నార్మల్గా చేశారు, కానీ ఆవిడకి నాకేంటంటే ఇప్పుడు మనం సినిమా మొత్తం నార్మల్గా ఉంది. అందులో దేవుళ్ళు చూపించేటప్పుడు మనకు కొంచెం కదా కొంచెమైనా భయంతో చూపించాలి, కొంచెం భక్తితో చూపించాలి. ఇక్కడ అలాంటిది ఏమీ లేదు, వాళ్ళు ఏదో నార్మల్ చూపించేశారు అంతే. హీరోయిన్స్ లాగా ఉంది. రొమాన్స్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఉంది, అదే ఫస్ట్ హాఫ్ మొత్తం అలానే ఉంది. మళ్ళీ సెకండ్ హాఫ్లో ఒక 10 మినిట్స్ దాటిన తర్వాతనే సినిమా మంచిగా ఉంది, అప్పటి వరకు పోయింది. అంతేం లేదు, ఈ ప్రభాస్ కోసం పోయేటోళ్ళు ఉంటే నాలుగు వాళ్ళు పోవడమే తప్ప శివుడి గురించి చూడడానికి కూడా అంత చిన్న చిన్న బట్టలతో అదే అంటున్నాం కదా. ఆ కన్నప్ప సినిమాకి ఈ కన్నప్ప సినిమాకి పోల్చుకుంటే దాన్ని అసలు 0.000 కింద పెట్టుకోవచ్చు ఈ సినిమా. అది అసలు వేరే లెవెల్ ఉంది, తోపది గూస్ బంప్స్ రావడం ఏంటి బాగుంది. కానీ ప్రతి ఒక్కలా బాగా చూపించారు, ప్రతి ఒక్కరిని. బీజిఎం పర్వాలేదండి, అది మరీ ఓవర్గా పెట్టేశాడు బీజిఎం అనేది. ప్రతి ఒక్క సీన్కి బీజిఎంలోనే పెట్టాడు, కానీ ఒకే ఒక్క టైంలో బీజిఎం పెట్టలేదు. అదేంటంటే విష్ణు గారికి ఇప్పటి వరకు మాట్లాడడం రాదని మళ్ళీ రోజులు చాలా మంది అనుకుంటూ ఉంటాం కదా, ఆ డైలాగ్ ఎలా చెప్తాడని ఏమో మరి బీజిఎం పెట్టలేదు. కానీ ఆ డైలాగ్ మాత్రం విష్ణు గారు చించేశాడు. ఒక్క డైలాగ్ అయితే మాత్రం ఆయన్ని మెచ్చుకోవచ్చు. పెద్ద డైలాగ్ అది మేము ఎక్కడ చెప్తాం. సినిమా చాలా బాగుందండి, సూపర్గా అనిపించింది, బ్లాక్ బాస్టర్ హిట్. నిజంగా ఒకటి మాట చెప్పుకోవాలి, మంచు విష్ణు గురించి చెప్పాలి. యాక్టింగ్ అయితే చాలా రోజుల తర్వాత వచ్చిన కంబ్యాక్ మూవీ కాబట్టి మామూలు లేదు. కల్టు బొమ్మ అంటారు, కల్టు చూపించాడు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అసలు ఎలాగున్నాయంటే అన్న అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 10 ఇంతలు ఎక్కువగా ఉంది సినిమా. అలాగే యాక్టింగ్ పరంగా చూసుకుంటే మోహన్ బాబు గారి యాక్టింగ్ ఎలా ఉందంటే సినిమా మొత్తంలో ఇంకో లెవెల్ తీసుకెళ్ళి టర్నింగ్ పాయింట్ అనేది మోహన్ బాబు గారి నుంచి వస్తుంది. అలాగే నిజంగా మంచు విష్ణు గురించి ఒకటే మాట చెప్పాలి, సినిమా కల్టు బొమ్మ చూపించాడు. అలాగే నిజంగా ఫ్యాన్స్కి మాత్రం పండుగ అనుకోవచ్చు. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా కానీ బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చాడు. రివ్యూ కాదండి, బ్లాక్ బాస్టర్ హిట్టింగ్, అందులో ఎలాంటి డౌట్ లేదు. లేదండి, అంటే ఒక పాయింట్ అయితే మాట్లాడుకోవాలి. ఈ సినిమాకి నిజంగా ప్రభాస్ అన్న క్యారెక్టర్ అయితే చాలా ఇంపార్టెంట్. నిజంగా అదే క్యారెక్టర్ నిజంగా మంచు విష్ణు అన్న సెలెక్ట్ చేసుకొని ప్రభాస్ గారు యాక్ట్ చేయడం ఈ సినిమాకి ఇంకో లెవెల్ అనుకోవచ్చు. ఇంటర్వెల్ బిఫోర్ అంతా ఒక లెవెల్ అయితే ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత ఉంటుంది. ప్రభాస్ అన్న ఎంట్రీ నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది భయ్యా, క్లైమాక్స్ వరకు అసలు ఆగేదే లేదు. రొమాన్స్ ఏం లేదండి, ఇదే కాంట్రవర్సీ వద్దు, మీకు దండం పెడతా. మీరు ఎంత కాంట్రవర్సీ చేసుకున్నా ఏది చేసుకున్నా బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒక్కొక్క డైలాగ్ కానీ, యాక్షన్ మూమెంట్లు కానీ, ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, అసలు ఆ లొకేషన్స్ కానీ భారీ ఎత్తున ఉన్నాయి. అసలు ఒక భారీ బడ్జెట్ అన్నాం కదా, అంతకు మించి పెట్టుకోవచ్చు అనమాట. నిజంగా ఒక సినిమా గురించి చెప్పాలనుకుంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ. ఇంకొక 10 సంవత్సరాల వరకు ఇదే సినిమా గురించి మాట్లాడుకుంటారు, కన్నప్ప గురించి. మూవీ రిలీజ్ అవ్వక ముందు మంచు విష్ణు గారు ఓవర్ హైప్ చేశారు ఈ మూవీ గురించి. ఆ ఓవర్ హైప్ ఈ సినిమాలో నిజంగా కనిపించింది. విష్ణన్న, నువ్వు చేసిన ఓవర్ హైప్ చాలా తక్కువ అన్న, ఇంకా డబల్ చేయాలి, అసలు మామూలు లేదు. ఎందుకంటే సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. మీరు చేసిన ప్రమోషన్లకి దీనికి అసలు సంబంధాలు చాలా తక్కువ చేసిన అనిపించింది. మామూలు సినిమా చూసే ముందుకి చాలా ప్రమోషన్లు చేసిన అనుకున్నా, కానీ సినిమా చూసినాక ఇంకా తక్కువ చేసిన ప్రమోషన్లు అనుకున్నాం. చాలా బాగుంది సినిమా. ఖచ్చితంగా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ అవుతారు. అసలు ఆ డైలాగ్ కానీ, అసలు ఆ విజువలైజేషన్స్ కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగున్నాయి. అసలు నాకైతే ఈ సినిమాలో ఏం మైనస్ అనేది అయితే ఏం లేదన్నమా. సినిమా అయితే చాలా బాగుంది. జలపాతాలు కానీ లేకపోతే అక్కడ కొన్ని విజువల్గా మనం చూస్తే మన ఎక్స్పీరియన్స్ మనం కలుగుద్ది అనమాట. ఓవరాల్గా బాగుంది. వాళ్ళు మొత్తం దద్దరిల్లిపోయాను. అసలు ఫస్ట్ హాఫ్లో ఎలివేషన్ మోహన్ బాబు గారికి ఎక్కువ ఉందండి, సెకండ్ హాఫ్లో ప్రభాస్కి. సినిమా అయితే న్యాచురల్గా సూపర్గా ఉంది. శివుడి గురించి కదా మూవీ, అలాగే ఉంటుంది. ఇంకా మన తెలుగు ఆడియన్స్ గురించి తెలుసు కదా, ఇంకా ట్రోలింగ్ అంటే ముందుగానే ఉంటారు. ప్యాన్ ఇండియా లెవెల్లో అయితే మూవీ రాణిస్తుందన్న 500 కోట్లకి పక్క. విష్ణు గారి టర్నింగ్ పాయింట్. ఇంకా 10 సంవత్సరాల దాకా ఆయన మూవీ దిగపోయినా ఏం కాదు. ఎందుకంటే చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక సినిమా తీయాలంటే 5 కోట్లు వస్తాయి. దీంతో 500 కోట్లు కొట్టాడు కదా, 100 సినిమాలతో సమానం. ఇంకా 10 సంవత్సరాలు దిగపోయినా ఏం కాదు. ప్రభాస్ యాక్టింగ్ మనం చెప్పనక్కర్లేదు. ఇంకా ప్రభాస్ని చూస్తే ఇంకా అరుపులే ఉన్నాయి అందులో. 500 కోట్లు దాకా వస్తాయి. మంచి ఫ్యామిలీకి ఆల్రెడీ మొన్న భైరవ తోటి వచ్చాయి మంచి రోజులు. అయినా నువ్వు చూసావన్న మూవీ? అసలు అయితే ప్రభాస్ కోసమే అందరూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత మంచి విష్ణు యాక్టింగ్ అయితే అదృశ్యందన్న ఈ మూవీలో. మోహన్ బాబు గారి యాక్టింగ్ కూడా బాగుంది. ఒకసారి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అన్న అందరికి. కాకపోతే నైస్ మూవీ. ప్రభాస్ ఫ్యాన్స్ అందరు సాటిస్ఫైడ్.
అంటే ప్రభాస్ కోసం ఈ మూవీకి వచ్చిన వాళ్ళందరూ మంచు విష్ణు ఉన్నారు, సగం మంది అసలు థియేటర్లో ప్రభాస్ కోసం వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మీకేమనిపించింది ఓవరాల్ గా మూవీ? బ్లాక్ బస్టర్ లేకపోతే నార్మల్ యావరేజ్. అక్షయ్ కుమార్ గారు అండ్ మోహన్ లాల్ గారు వీళ్ళంతా స్టార్ కాస్ట్ అందరూ చేశారు కదా, ఎలా అనిపించింది? మోహన్ లాల్ గారు అందరిది 5 మినిట్సే ఉంటుంది. అక్షయ్ కుమార్ గారిది యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఆయన యాక్టింగ్ బాగుంటుంది. అండ్ ఆయన డబ్బింగ్ ఆయనే చెప్పుకున్నట్టున్నారు కదా, అది ఆయనది అయితే బాగుంది. ప్రభాస్ గారిది చాలా బాగుంది. 25 to హాఫ్ అన్ అవర్ ఉంటారు ప్రభాస్ గారు. విష్ణు గారిది అయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ యాక్టింగ్ చేంజ్ చేశారు. సో ఇంకోటి ఏంటంటే చాలా వరకు ప్రీవియస్గా వచ్చినటువంటి అంటే సినిమాలో ఎక్స్పెక్టేషన్స్ అన్ని మ్యాచ్ చేశారు అని అంటున్నారు. ఎవరు? నార్మల్గా ఉన్నటువంటి ఆడియన్స్ మీకు ఎలా అనిపించింది? ఓకే, విష్ణు గారు యాక్టింగ్ అయితే హాఫ్ అన్ అవరే లాస్ట్ హాఫ్ పర్ఫార్మెన్స్ ఆవిడ అన్నెసరీగా పెట్టారు అనిపించింది నాకైతే. ఏదో 2 hours లాగించడానికి హీరోయిన్ రొమాన్స్ పెట్టారు అనిపించింది. అసలు అదంతా తీసేసి 1.5 hour మూవీ క్రిస్ప్ గా పెట్టుంటే సూపర్ హిట్ అయ్యేది. నేను చూడలేదు, నాకు ఆ స్టోరీ కూడా తెలీదు. నేను ఈ రోజే చూసా ఫస్ట్ టైం. సో అంటే నాకు ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ డివోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యాను. విత్ బీజిఎం, డైలాగ్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ చాలా బాగా చేశారు.